జ్యోత్స్న చాలా కోపంగా ఉంటుంది. తను దీప వల్ల ఇంట్లో అందరి ముందు అవమానం పడాలని పడుతూ ఉంటుంది. మీనేంటి వచ్చి అందరిలో నా పరువు ఎంత తీయాలో అంత తీసింది అని అంటూ ఉంటుంది. ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్‌లో దీప ఫోన్‌లో ఎవరితో గట్టిగా మాట్లాడుతుంది. డ్యూటీ టైంలో తప్ప మామూలు టైంలో నువ్వు ఫోన్ చేస్తావంటే ఊరుకోను అని గట్టిగా హెచ్చరిస్తూ ఉంటుంది. దీప మాటలని విన్న సుమిత్ర చాలా సర్ప్రైజ్ అవుతుంది. నువ్వు మాట్లాడిన ప్రతి మాట మేము అర్థం వినాలని దీపని అంటూ ఉంటుంది. దీనితో సుమిత్రకి దీప మీద ఉన్న నమ్మకం తగ్గిపోయి తప్పుగా అనుకోలేని అవకాశం ఉందని జ్యోత్స్న సంతోషపడుతూ ఉంటుంది. కార్తీక్ జ్యోత్స్నతో మాట్లాడుతూ సుమిత్ర ఇప్పుడు చాలా సెన్సిటివ్‌గా ఉంది అని చెప్తాడు. జ్యోత్స్న మాత్రం మా అమ్మ, నాన్న తప్పుగా అనుకుంది కాదా అని కార్తీక్‌తో తన బాధని వ్యక్తం చేస్తూ ఉంటారు. సుమిత్ర మరియు తన భర్త మధ్య జ్యోత్స్న మరియు దీప విషయంలో చిన్నపాటి వాదన జరుగుతూ ఉంటుంది. సుమిత్ర హస్బెండ్ జ్యోత్స్న మీద అంత మమకారం పెంచుకోకు, తను నా కన్న కూతురి కదా అని తెలిస్తే అని ఒక పెద్ద రహస్యం గురించి మాట్లాడతారు. దీనితో సుమిత్ర షాక్ అవుతుంది. జ్యోత్స్న నిజంగానే సుమిత్ర కూతురో కాదా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. థాంక్యూ.